వీళ్ళేంట్రా బాబు! కొంప ముందర ఒక దెయ్యాన్నే పెట్టుకొనుండారు. సర్లే అని చెప్పి ఇంకా కొద్దిగా ముందర ఇంటికెళ్ళి చూసా. అదేందో నాకు తేడాగా కనపడిచ్చిందా అని. అలా కొద్దిగా ముందరెళ్ళి చూస్తే, ఈ కొంపలో గూడా ఓయమ్మ! ఈళ్ళు దెయ్యాలనే మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని చూస్తే మాత్రం నాకోటి గుర్తొస్తుంది. 'రాజేంద్ర ప్రసాద్' సినిమాలో ఓం బగబుగే ఇదే. బగిని బాగోదరి భగవాసనే దినకర కిరణై కోసం అనేందు చూడే ఐ వీళ్ళేంట్రా ప్రతి ఇంటికి ఒకటి పెట్టుకున్నారని అని ఆలోచిస్తుంటే అప్పుడు చెప్పారు అక్కడుండేవాళ్ళు. అది దెయ్యమో, గియ్యమో, అమ్మో, బమ్మో కాదురా నాయనా! అది ఒక దిష్టి బొమ్మ అనేసి. సర్లే ముందుగా మనం ఈరోజు టాపిక్కయితే వచ్చేద్దాం. ఇదైతే గోవాలో బుద్ధా కేవ్స్ అని పిలుస్తారు. అసలిక్కడ కేవ్స్ ఏడున్నాయా అని చెప్పి మేమంతా సెర్చ్ చేస్తూనే ఉన్నాం ఎంతసేపుగా. గూగుల్ మ్యాప్స్ అయితే ఇక్కడ దొరికొచ్చింది. అలా ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడైతే ఒక చిన్న బావి అండ్ చుట్టూరు ఫుల్ గ్రీనరీ అయితే ఉంది. ఆల్మోస్ట్ మొత్తానికి కనిపెట్టేసాం మేము. చాలా దగ్గరలోనే ఉంది. ఇలా దిగి నడుచుకొని వెళ్తున్నాం. చూడండి, ఇది ఓల్డ్ అంట అసలు. బుద్ధుడు కాలం నాటి కేవ్స్ అని చెప్పారు. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ చూడండి కేవ్స్ ఎంత బాగున్నాయో. ఇవి నేచురల్గా ఏర్పడ్డాయంట. అప్పుడు బుద్ధుడున్న కాలం నాటిది. ఇక్కడ బుద్ధుడైతే వచ్చాడు అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఈ కేవ్స్లో ఉన్నారు అని చెప్పారు. ఆల్మోస్ట్ ఈ కేవ్స్ చూడడానికి ఎంత బాగుందో అసలు. చూడడానికి జస్ట్ ఇక్కడైతే ఈ కేవ్స్ ఇదే కొద్దిగా స్పెషాలిటీ అంతే. అండ్ ఇది ఓల్డ్ స్టోన్ మీద ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి చూశారు కదా స్టార్టింగ్లో వీడియోస్లో, ఇళ్ళ మధ్యలో ఉంది ఇది ఆర్కాలజీ సైట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది, గ్రీన్ ఆర్కాలజీ సైట్. అంటే ఇక్కడికి బుద్ధుడు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాల గోవాకి. ఇక్కడ వచ్చి ఈ కేసులో ఎందుకున్నారో అని అర్థమే కావట్లా. దీనిపై అయితే బుద్ధిస్ట్ కేవ్స్ అని అంటారు. అలా కొద్దిగా ముందరికెళ్ళి చూస్తుంటే ఇక్కడ ఒక చిన్న సొరంగ మార్గం అయితే కనిపించింది. ఈ చిన్న సొరంగ మార్గంలోకి వెళ్దాము అని ట్రై చేసే లోపల ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్ గమ్మునే ఉంటాడు. ఏయ్ నహి చలో, తూ ఇద్దరు నహి చలో, తూ ఉదర్ చలో అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ కేవ్స్ అయితే మీరు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లోపలికైతే ఆల్మోస్ట్ అలో చేయనిట్లా వీళ్ళు. కొద్ది వరకే వెళ్ళి రికార్డ్ చేశాను. ఇక్కడైతే ఫుల్గా సొరంగ మార్గం లాగా అయితే ఉంది. ఇక్కడికైతే నాట్ అలౌడ్. ఇది ఆల్మోస్ట్ బుద్ధా కేవ్స్ అంటే ఏమీ లేదు. కానీ జస్ట్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్గా ఏదన్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆర్కాలజీ సైట్స్ చూడాలి అని చెప్పి, వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రిఫర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.